వచ్చేసినాయిగా మోగిల గ్రామానికి. నా దోస్తాను చూడు ఎట్లున్నారు. కిష్టయ్య బాగున్నావా? మంచిగా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తాం చేత కాకుండా. ఎక్కడ పోలేవా? పోలే. ఎందుకు? ఇంటికి పోతుంది పోలే. పింఛన్ వస్తుందా నీకు? వస్తాయి కానీ ఇస్తలేడు. 3 దినాలు 4 దినాలే. ఎవరు ఇస్తలేరు? ఇచ్చేది ఆయన ఇస్తుంటే. ఎవరు సెక్యూరిటీ ఇస్తలేరా? ఇంకెవరు ఇస్తలేరు? సెక్యూరిటీ ఇస్తలేరా? మరి వచ్చినాయంట గల్లలో పెట్టుకొని పోవచ్చు. పోదు ఆయన బడి చేవాళ్ళకి పోయిండు. ఆయన ఎక్కడ ఉన్నట్ట పోతా. చేవాళ్ళకి పోయిండా? నీ పేరేం పేరే? అంజయ్య. అంజయ్య. ఇక్కడ వెళ్ళి ఎక్కడ వచ్చినావు? ఇక్కడికి వెళ్ళి ఇంటికి ఆడుకోవాలి. ఇక్కడ శిక్ష నీకు వస్తుందా? ఎప్పుడు తెచ్చుకున్నావు? ఎప్పుడు తెచ్చుకున్నావు? ఏం చేస్తలే వచ్చి చెప్పు. సరే సరే. సుబ్బంధు పెంచుతా అంటున్నాడు. పెంచుతున్నాడా? ముఖానికి మొక్కుందా? రెండు పంట. ఎందుకు? అనకాలం పంటవా ఇప్పుడు యాజకి పంట పంట పెట్టడానికి. మరి ఇత్తనాలు ఏం పెట్టి చేస్తున్నావే? ఇంటికెళ్ళి ఖర్చు తీసుకొని పెట్టుకొని చేసుకుంటాం. ఇప్పుడు సంక్రాంతి చేసి అంటున్నాడు. అయ్యా సంక్రాంతి చేసి అంటున్నాడు. దసరా పంట అంటున్నాడు. సంక్రాంతికి వేస్తా అంటున్నాడు. మనం విత్తనాలు తేవద్దు. ఇట్లా చక్కగా మటన్ షాపుకోవడం. బొక్క తెచ్చుకొని జుర్ర ఇకాలి. రాదన్నా. ఎందుకు రాదే? నువ్వు 10,000 వేసి అంటున్నాడు. దండే రాదు. నీకు నమ్మకం ఉందా భరోసా వస్తుందని? మారేం నమ్మకం లేదు. ఎందుకు లేదు? 10,000 వేసి అన్నాడు కానీ. 10,000 వేస్తే ఆశలు వేసి చంపుతున్నాడు. ఇంకేం చేయాలి? అరే ఆశలు అనుకుంటా మన గుద్ద కిందికి తెలుసుడా? ఆశలు వేసి వాడు చంపేస్తాడు. మంచిగా తెచ్చున్నాయా? అరే అట్లా అనుకోవద్దు. మనకి వేస్తుండొచ్చు పాటు. సంక్రాంతి ముగ్గులు తెల్లారక ముందే మన గోశీలలో పడుతూనే ఉంటాయి. దిగుడు దిగుతాయి గోశీలు. ఏదో పత్రం ఇస్తాడంట. మళ్ళా ఎవరు పోయి అప్లై చేయాలి దానికి? రైతు బంధు పడాలంటే ఏమన్నా పెట్టాలంట. మళ్ళా కాగితాలు ఏం పెట్టాలి అయ్యా? మరి ఏం పెడితే వస్తాయి? చేసాడు. మరి ఎందుకు కూడా కొట్టారు కేసీఆర్ని? ఎప్పటికి 15 తెస్తామంటే తెచ్చినాం. మళ్ళీ వినుగుద్ద కాల్చి ఇంకొని తెస్తాం. ఒక సంసారం ఎత్తుకున్నోడికి ఇంకొక సంసారం ఇస్తే ఎట్లుంటది? మరి అట్లా పెద్ద మనిషి ఉన్నావు. నేను నీ కొడుకున్నా అనుకో. ఏమన్నా ఎత్తిచ్చినప్పుడు వాడికి సర్దుబాట్లు ఉంటాయా? ఉండయా? ఉంటే మెల్ల చేస్తాడేమో. అసలే చేస్తలేడు. ఇప్పుడు ఏడా దగ్గరకు వచ్చి వానకాలం పోయింది, పోయింది, లేదు. నీకు బోర్ బాయ్ ఉన్నదా ఏమన్నా? ఉన్నది బోర్ ఉన్నది. మరి మంచి పంట పండిస్తున్నావు కదా. నీకు ఆయన ఎందుకు పైసలు? కావాలి పింఛన్ రావాలి. చేత కాకుండా ఏంటంటే కొడుకులు లేరా? ఉన్నాడు. ఒకరున్నారు. ఏం చేస్తున్నారు? మంగళ పని చేస్తున్నాం. మరి 2 ఒడిగితే 2,000 వస్తాయి. గడ్డం చేసి 50. అరే ఊకే నేను కూడా మంగళండి. దోపతి అంట. గడ్డం చేసి 50 రూపాయలు. పెద్దను కాబట్టి గూదకు ఈ ఎత్తు గుద్దుతే పోతుంది. మరి చాలా హుషారున్నావే. సరే మళ్ళా మస్తు మాట్లాడుతున్నావు. అట్టాడ పోయేస్తా. పోయినా అప్పటి నుంచి మోపైందిడా. నువ్వు వస్తలేవు అనుకున్నా. ఇక్కడ వచ్చిన చేను చూసి వచ్చిన పోయి నల్లలు వస్తున్నాయా? మరి లేదు ఇక్కడ నీళ్ళు వస్తలేవు. మరి చేను కాడ ఏం చేస్తున్నావు? అక్కడ చూసి వచ్చిన సీసీ రోడ్ వాడేస్తున్నారు. సీసీ రోడ్ వేస్తున్నారా? భూమిలోకి జరుపుతున్నారు. నీ భూమిలో జరుపుతురా? ఏమన్నావు? ఏమన్నా వద్దు అని చెప్పిన ఇస్తలేవు మొత్తం మీద. వేసుకొని పెట్టినంత వేసుకోండి. పట్టినంత వేసుకోండి. అక్కడ లోపలికి పోవాలంటే వద్దు. వాళ్ళతో జరుపుతలేరు. ఎంత పోతున్నది భూమి? ఎంత పోతున్నా 10 గజాలు పోతుంది. 10 గజాలు కాదు. పైసలు ఎన్ని పైసలు? అది మాది పోతలేదు. లవణ పట్టానా? పోతే పోతుందేమో. మస్తు పైసలు వస్తున్నాయంట. మోగిలలో కోట్లు వస్తున్నాయి. పట్ట భూమిలోకి వస్తున్నాయి. ఇక్కడ చెప్పు. నీళ్లు ఎట్లా వస్తున్నాయి మీకు? మాకు నీళ్ళు లేవు. ఏం తాగుతున్నావు? మరి ఏం తాగుతున్నా? ఇక్కడ ఎత్తుకొని పోయి తాగుతున్నా. బిందెలు ఎత్తుకొస్తున్నావు? ఉన్నది. అయితే లేదు. ఇద్దరమే ఉన్నాం. అయితే లేదు. మరి ఎట్లా? నీళ్ళు వస్తలేవు. ఆ ట్యాంక్ కల్లో కట్టిరు కానీ ఒట్టినే పెట్టిరు. మీకు మిషన్ బయట ఎందుకు బంద్ అయింది? ఏం బంద్ అయింది? నీళ్ళే లేవు. అట్లాగా ఎండిపోయింది. ఓటు ఎవరికి వేసినావు? ఓటు ఆయనకి రేవంత్ రెడ్డి మంచి పెడుతుండే. మంచిగా చేసి మాకు వచ్చినాయి గోజులకు. వచ్చినాయి. ఇప్పుడు రైతు బంధు కూడా లేవు. లేవు. బాగున్నావా? ఏడుకోయినావు ఇప్పటిదాకా?
ఇప్పటిదాకా స్కూల్కి వెళ్ళి ఇప్పుడు వస్తున్నా. స్కూల్ పోయినావా? ఏడా స్కూలు? గిన్నే ఊర్లోనే ఏ స్కూలు? ఎంపీ యూపీఎస్ ముఖిల. గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్. గవర్నమెంట్. అది పొద్దున ఏమో అక్షర పాత్ర నుంచి వస్తుంది కదా, అది ఏంది ఇచ్చారా చెప్పు? అది అక్షర పాత్ర. అది బయటికి వెళ్ళి ఫుడ్ వస్తుందా? పొద్దున ఏమొస్తుంది? పొద్దున రాదు, మధ్యాహ్నం వస్తుంది. పొద్దున ఏమో పెడతారంట కదా, అంబలి జావా. ఏ జావా? కంప్యూటర్ది కాదు, రాగి జావ. రాగి జావ బాగుంటుందా? బాగుంటది, మంచిగా ఉంటుంది కదా. మంచిగా ఉంటది. ఏ పిల్ల నువ్వు తాగుతావా? మంచిగా ఉంటుందా? రెండు మాటలు పోసరా? ఎన్ని మాటలు కావాలంటే అన్ని మాటలు పోస్తారు. మీ బాత్రూమ్లు బాగున్నాయా స్కూల్ దగ్గర? బాగానే బాగా లేవు కదా. ఇప్పుడు మధ్యాహ్నం పూట ఏం పెడుతున్నారు? పప్పు అన్నం. పప్పు అన్నం. కర్రీ వస్తుంది ఒక్కొక్క రోజు పాయసం వస్తుంది. ఏమన్నా మంచిగా అవుతున్నా? అన్నం మంచిగానే అవుతున్నాయి. మంచిగా అవుతున్నాయి కదా అన్ని మంచిగా. ఏ బాబు నువ్వు చెప్పు, మంచిగానే అవుతున్నాయి. ఏం తిన్నావు ఈ రోజు? పప్పు అన్నం. పప్పు అన్నం. ఇంకేం పెట్టలే? రోజు రెండే పెడతారా? కాదు, 3 వస్తాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తాయి. ఒక్కొక్క రోజు పాయసం వస్తుంది, ఒక్కొక్క రోజు పాయసం వస్తుంది. నువ్వు చెప్పు. దాల్ అండ్ రైస్. ఇది చికెన్ రైస్ కాదు, బగారా. చికెన్ రైస్ ఎవరు పెట్టారు? అది ప్రభుత్వం. దోసకాయ కూర మంచిగా వస్తుంది కదా, టేస్ట్ ఉంటుందా? అమ్మా నీకు రైతు బంధు వస్తుందా? వస్తలేదు. ఎందుకు వస్తలేదు? ఇస్తామా అన్నారు, ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇస్తలేరు అంటే కేసీఆర్ ఇవ్వలేడు, ఇస్తలేడు. కేసీఆర్ ఇవ్వలేడా? ఏమి ఇవ్వలేడు. 2,000 2,000 రైతు బంధు అమ్మా. రైతు బంధు మొత్తం బంద్ చేసిండు. ఇంట్లో పింఛన్లు ఎందుకు బంద్ చేసిండు? రేవంత్ రెడ్డో రెడ్డో మొత్తమే బంద్ చేసిండు. మొత్తం మీద మనం గెలిపించినాం అమ్మా. గెలిపించినాం, గెలవాలంటే గెలిపించినాం. మరి మనం చూసుకోవాలి కదా. చూసుకోకనే మంచిగా చేస్తాడని చెప్పిండు కదా. ఇంట్లో కిండ్లు ఇస్తాము, భూములు మంచిగా రైతు బంద్ చేస్తాము. 4,000 ఇస్తామంటే 4,000 ఎక్కడ? ఇంట్లో కోడలు 2,000 ఇస్తామని అన్ని ఎక్కడ నాశమయ్యాడు. గెలిచే మాకు ఏం కష్టమైతే తప్పుతున్నదా మాకు? ఈ సంక్రాంతికి వేస్తాడంట, ముగ్గేసే లోపల మన ఇంట్లో పడతాయి. పడతాయి. ఆడు సూరత్ కి వేస్తుండదు చాలా. ఏమి వేయడు, ఆడు వెయ్యడు. అది ఆడు పోతాడో ఉంటాడు. అట్లా చేయొద్దు అమ్మ. మీరు వేసినప్పుడు తీసుకోలేదు మనం. ఇక వేసిన పుణ్యానికి ఏముంటది? ఏమి వేయడు బిడ్డ. కేసీఆర్ లేడు. ఇంట్లోనే ఉన్నారు పిల్లలు. ఇప్పుడు 2 పిల్లలు ఇళ్ళనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. మరి చదువుకోలేం ఇట్లాంటి పిల్లలకి ఇయ్యాలి కదా డీటెయిల్. ఏం చేస్తున్నాడు? ఈడు చేయలేడు, ఆడు చేయలేడు. కలవనికి పోయినా కళ్ళు కంపౌండ్ పోయి కళ్ళు కాంపౌండ్ ఎందుకు పోతారు? నేను కళ్ళు కాంపౌండ్ కి మాటలు వస్తున్నాయి నీ ఆయన మీద ఒక 9 సంవత్సరాలు పరిపాలన చేసిండు. మేము ఏదో పోనీ అని రైతుల మీద ఎవరు ఉన్నోళ్ళు లేరు. వాస్తవంగా చెప్పాలంటే రేపు కేసీఆర్ కాడికి న్యాయమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడపిల్లలు గెలిపిస్తే గెలిచిండు. మోపిల్లలు గెలిపేయలేదు, ఆయన ఆడపిల్లలు గెలిపించారు. 1,16,000 రూపాయలు ఇస్తాడు, అది లేదు. తులంన్నర బంగారం అన్నాడు, అది లేదు. ఇది ఏదో పెళ్లిళ్ళు చేసుకుంటే ఏమో కలుపుతున్నాడంట. కళ్యాణ లక్ష్మి ఇంకా తోడే. ఆ తోడు కూడా బంగారం. అదే పాలేస్తే పెరిగైతే ఆ తోడు కూడా తీసుకున్నాడు ఆయన. అదే మరి మన షాపులో ఫ్రిడ్జ్ కొన నీకు పోతే ఇంట్లో పాలు వస్తే పెరుగైతుంది అన్నం చెప్పినప్పుడు ఫ్రిడ్జ్ చేసాం కానీ పెరుగైతలేదు. అయితలేదు. మరి ఏం చేయాలి మనకు? ఇట్లా ఈ ప్రభుత్వం ఇట్లా అవుతుంటే మరి ఏం కావాలి చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా నీకు? ఈ కాడికి అంతో ఇంతో కొట్టో రాయితో కొట్టో పిల్లతో కొట్టో ఏదో ఇంత చేసాడు ఆయన మీద రిస్క్ వచ్చింది రైతులకు, ప్రతి ఒక్క జాబులకు, ఎవరికైనా. ఆయన కొద్దిగా మోసం చేసినట్టుగా అనిపించింది. ఏదో రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలన చేస్తాడు అనుకున్నాము. ఇక రేవంత్ రెడ్డి మొత్తం భూమి నాశనం చేసేటట్టున్నాడు. ఇక మనం ఇంట్లో సంసారాన్ని పెద్ద కొడుకు ఇస్తే మంచి చేశాడు అనుకున్నాం కానీ ఆడు అమ్ముకుంటాడని మనకేం ఇచ్చాను. పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇస్తే తల ఉంటలకు దాడి వస్తుంది. చెప్పే నువ్వేం చెప్పు. రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, మార్కెట్ లో పైసలు లేవు. రియల్ ఎస్టేట్ నీకు ఇప్పుడు మా అన్నున్నాడు ఒకడు, ఆడు రియల్ ఎస్టేట్ వ్యవసాయం చేస్తున్నాడు ఇంటికాడ. పైసలు లేక రోడ్ల మీద తిరుగుతున్నాం. మనం అమ్ముకోవాలి, వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం అమ్మాలి, కొంచెం ఉంచుకోవాలి. మార్కెట్ మొత్తం డౌన్ ఉన్నది. ఇప్పుడు ఎవరు వస్తే మరి పెరుగుతుంది. పోయినా కేసీఆర్ రావాలి, మళ్ళీ ఆయన గెలిపించేటట్టున్నారు. ఆయన గెలిపిస్తాం మరోసారికి. మంచిగా ఉన్నది అయితే అంతే. మరి ఏం చేస్తాం మరి? బాగున్నారే. అరే
ఎక్కడ పోతున్నావే? ఏం చేస్తావు ఇప్పుడు పోయి? మసాలా చల్దామని ఏం చల్లావు మసాలా? జర మసాలా ఒడినారు వేసిన అది మొత్తం ఎర్రగైపోయింది, మంచిగా లేదా అయితే? మంచి లేదు. మరి ఆమె ఎడికేసి వస్తున్నావు? ఇక సేంది కూడమని పోతున్నాం ఏ బతుకు ఇప్పుడు చల్లి పెడుతుంది ఆమె, నువ్వు అవసరం ఇక వేసుకపోవాలి కదని వేసుకో మంచిగా. మంచిగా ఏదో బతుకు తెరువు చేసుకోవాలి. ఏ ఎరువు వేస్తున్నావు? ఏ ఎరువు వేస్తలేనే, ఇంత డిఏపి వేస్తున్నా, డిఏపి ధరలేమో పెంచబట్టే మన రేవంత్ రెడ్డి సారు. గిట్టుబాటు ధర ఏమన్నా వస్తుందా? గిట్టుబాటు ధర లేదే, ధర లేదే. కొనవత గొడివి అమ్మవత అడివి అన్నట్టు అయిపోయింది. భలే చెబుతున్నాయి నువ్వు సామెతలు. ఇక గట్లనే వస్తాయి కానీ జర అందుకే పంట గట్ల మంచి వాటి కూడా చెప్పాలి. కొంచెం బోనస్ ఇస్తున్నాడు, వచ్చింది లేదు, సచ్చింది లేదే. రైతు బంధు వస్తుందా? రైతు బంధు 22 పంటల రైతు బంధు లేదు, ఏ బంధు లేదు ఆయన. అరే నీ పాడుగాను. సరే పోయిరా పో, ఆమె అలుగుతున్నది. ఏం అలుగుతలేదే, జర ఎప్పుడు జర లైవ్ లో పోయిరా కనిపిస్తాం కదని. ఏ మంజయ్య? సింగపూర్ పంజయ్య. సింగపూర్ మంజయ్యనా? నేనే మంజయ్య అన్నా. 2000 వస్తుందా నీకు పింఛను? 2000 4,000 వస్తలేదా? ఇస్తలేరా 4,000? ఇస్తలేరు. ఎందుకు? ఏమో మన శివాలయాన్ని తెలిసి ఇస్తాను. కొట్లాడాలి. ఏం కొట్లాడు, ఎవరు పోయి కొట్లాడాలి? ఏం కొట్లాడదాం? మల్లయ్యనా నీ పేరు? రామాయ్ నేను గుర్తుపడతలేదే రామయ్య, నిన్ను మల్లయ్య అనుకుంటున్నా. వస్తుందా నీకు పింఛను? మా భార్యకు వస్తుంది. వస్తుందా? నీకు వస్తలేదు అయితే? నాకు వస్తుంది. అంటే ఇంట్లో ఒకరికే ఇస్తారు కదా? ఒకరికే ఇస్తారట. అంటే నువ్వు పజాను పడుతున్నావా? ఒకరికే ఇస్తారట. ఇస్తుందా నీకు అల్లకి వెళ్ళమన్నా? ఏమీరా ఇంట్లోకి ఖర్చు పెడుతుంది. ఇంట్లోకి ఖర్చు ఎవరు లేరా? వేరే ఎవరు? మీరిద్దరే ఉంటారా? ఇద్దరమే ఉన్నాం. అట్లా ఈ ఖర్చు వెళ్ళిపోతుంది అయితే. ఆయన రాకపోతే మళ్ళా ఏమైతుంది? పరిచయం అయితే 4,000 పెంచుతారు కానీ పెంచితే మంచిదా? మరి పెంచితే మంచిగా, పెంచితేనే మంచి కదా. మా పెంచకపోతే మళ్ళీ రాడు. ఇక్కడ మంచి సౌకర్యం ఉందా నీళ్ళది? నీళ్ళ సౌకర్యం ఉంది, కరెంట్ కూడా మంచిగానే ఉంది. కరెంటు మంచిగా ఉంది, నీళ్లు మంచిగా ఉన్నాయి. మిషన్ భగీరథనా? మిషన్ పని మరి ఏ వస్తున్నాయి? బోర్ల నీళ్ళు వస్తున్నాయా? ఎందుకు ఆ లైన్ ఎందుకు రాలేదు మీకు? వచ్చిన నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు వస్తలేవు అయితే మొత్తం రావు, మొత్తం వస్తలేవు అయితే. వస్తలేవు. ఎలక్షన్ కి ఎవరికి ఓటేసారు? రేవంత్ రెడ్డి వేసిరా? మంచిగా చేస్తున్నాడు కదా. అరే అట్లా అంటావే నువ్వు? పింఛన్లేమో సరే కాదు, కట్టబడుకొని కూర్చున్నా. మరి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది మనకు? మంచిగా చేసిండ, మంచిగా చేసిండా? రెస్పాన్స్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఏం చేసిండు కేసీఆర్ చెప్పు? రెస్పాన్స్ వచ్చింది, ఇంకా పింఛన్ కూడా మంచిగా ఇచ్చిండు. మంచిగా ఇచ్చిండు. ఇప్పుడు వస్తున్నాయి కదా పింఛన్. ఇప్పుడు 2,000 వస్తుంది. అదే ఎవరిది వస్తుంది? ఆయన కేసీఆర్ వస్తుందా? మోడీ వస్తుందా పింఛన్? నాకు లేదు, వీళ్ళకి వస్తుంది. కేసీఆర్ వస్తుంది. చేసా